సరదా శుక్రవారంలో ఇప్పుడు పెన్షన్ తీసుకోవాల్సిన వయసులో పెళ్లి కావాలి అంటున్నాడు మన రాఘవ్ గారు. ఇంతకీ ఆ పెళ్లి అయ్యిందా ఆగిందా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. నమస్కారం సార్. మేడం నమస్తే మేడం. మీ ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ఇష్టం. నా కోసం తను చచ్చిపోద్ది, తన కోసం నేను ఎన్నిసార్లు అన్నా చచ్చిపోతా. ఈ మొక్క మీకు చెప్పాను అనుకోండి మొహం మీద ఉమ్మేస్తారు. అందుకని దీన్ని అడ్డు పెట్టుకుని చెప్పాను. చచ్చిపోవాలనే ఉంది మాకు. నా గురించి ఏదైనా ఒక మొక్క చెప్పు. ఈ ప్రపంచంలో అందమైన అబ్బాయిలు పాపం ఆమె నోటి నుంచి కూడా రావట్లేదు. ఈ ప్రపంచంలో అబ్బాయిలు అందరికీ దొరుకుతారు, కానీ అందమైన అబ్బాయి నాకు మాత్రమే దొరికాడు. ఇంకా ఇలాంటి ఘోరాలు చాలా చూడాల్సి వస్తుంది సార్. సిగ్నల్ లేకుండా సెల్ పనిచేయదు, నువ్వు లేకుండా నా దిల్లు పనిచేయదు. సో స్వీట్. మార్క్స్ డిసైడ్ చేశాను సార్. ఇన్ని రోజులు ప్రోటీన్ చికెన్ లోనే ఉంటుంది అనుకున్నాను, కానీ చిలిపి చేష్టల్లో కూడా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. ప్రోటీనా కొలెస్ట్రాలా? అవును డార్లింగ్, రష్మి ఏంటి ఇందాక నుంచి నిన్నే చూస్తుంది? మరి అత్యాశకు పోవద్దు. జామ పండు ఫస్ట్ ఎవరికి దొరికితే వాళ్ళే కొరుక్కోవాలి. కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. మీరు లేచి అలా వెళ్ళిపోతున్నారు. దెబ్బకి నేను డైలాగ్ మర్చిపోయాను. ఎండాకాలంలో ఎండ, నా చేతిలో కండ, చాలా చాలా డేంజర్ తెలుసా? ఇంకా దించండి. దించుదామని ట్రై చేస్తాను. పెక్కు పట్టేసింది దిగట్లేదు ఇందాల నుంచి. అబ్బో మీ అమ్మ జనాలు ఇటు వస్తున్నట్టున్నారు. ఎక్కడ పోలీస్ స్టేషన్ పెళ్లి చేసుకుందాం. తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనేరా. సార్ మీరేరా డాన్స్? ఈ స్టెప్పులు అప్పుడు నాకు వర్కౌట్ అవ్వట్లేదు శివారెడ్డి. స్టేషన్ అంతా ఖాళీగానే ఉంది సార్. బుద్ధి లేదు నీకు? పిల్లకి ఎగ్జామ్ ఉంది కదా, 10th క్లాస్ నడుస్తున్నాయి కదా, పొద్దున్నే కూర్చుని తీసుకొచ్చి టైమింగ్ అయింది. నువ్వంటే అలిసిపోయావు చూడు, పాప కూడా ఎలా అలిసిపోయింది. ఏ శివారెడ్డి? మా అమ్మాయి కాదు సార్, మీ ఇద్దరం ప్రేమికులు సార్. ఇదిగో అమ్మాయి ఇట్రా, ఇలా ఇవెంత? 5-10 వయసు ఉంటుంది. నాణ్య వెళ్ళి ప్రేమించావు అమ్మా. మా ఇద్దరికి పెళ్లి చేస్తారో లేదా మీరు చెప్తాను. పెళ్లి ఈ వయసులో? సరే శివారెడ్డి లాటి ఇటీ కొంచెం చెయ్యండి లేపు శివారెడ్డి. ముందే కొద్దిగా స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది సార్, తర్వాత నిలబెడేస్తే అంతా బాగానే ఉంటుంది సార్. ఆడెక్కడే ఉన్నాడ్రా? మన అమ్మ దొరికిందే. నీ కొడుకు నా కూతుర్ని లేపుకొని వచ్చాడు, మర్యాదగా చెప్పు. పిల్లల్ని పెంచే పెంపకం ఇదేనా? 5-10 వయసు రాగానే సరిపోదు, పిల్లల్ని చక్కగా పెంచడం నేర్చుకోవాలి. సిగ్గుందా మొహానికి? ఏమిటి సిగ్గుపడుతున్నారా? కొడుకుని కదిలేసి ఊరి మీద వదిలేయడం కాదు, పిల్లల్ని పెంచడం నేర్చుకో. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అత్తమ్మ. యాక్చువల్గా నాకు పెళ్లి అవ్వలేదు, పిల్లలు లేరు. నేనే స్వీట్ని తీసుకొచ్చాను. అక్కడికి గెల్లకు. వీళ్ళు ఇలా కొట్టేస్తుంటే కాపాడరా సార్ మీరు నన్ను. శివారెడ్డి వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోమన్నయ్యా. ఏంటి దీన్ని మాట్లాడుకోవడం అంటారండి? నలుగురు మీద పడి కొట్టేస్తున్నారు సార్ ఇక్కడ. నాకేదో ఇంట్లో ఘోరంగా ఉందని ఇక్కడికి వస్తే ఈడు ఇంకా ఘోరం చూపెడతాడేంది? మా పెళ్లి మీరు చేస్తారా చేయరా చెప్పండి. నేను చేయనయ్యా. నాకు అర్థమైపోయింది స్వీటీ, మన పెళ్లి ఎలాగా వీళ్ళు చేయలేరు. ఏ గుడికి వెళ్ళిపోయి మనం పెళ్లి చేసుకుందాం. కారు ఎక్కడ పార్క్ చేసావు చూద్దాం పద. పదండి సార్. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. బాగుంది కదండి? నీకు బాగానే ఉంది, మాకు లేదు.
ప్రతి మగాడు పెళ్ళైన జీవితం ఇలాగే ఉండాలని కోరుకుంటాడండి. భ్రమ. ఇప్పుడు చూసినంత కళ అసలు ఒరిజినల్ గా ఎలా ఉంటుందో తెలుసా అండి? నేను చెప్పుకోక్కర్లేదు, అదే బయట పడుతుందిలేండి. ఏం సోదేస్తున్నావు? బెడ్ కాఫీ పెట్టి తీసుకురారా అంటే ఇక్కడికి వచ్చి సోదేస్తావా? ఇప్పుడు టైం ఎంత అయింది? 12 అయింది. నేను ఇక్కడే కూర్చుంటే ఇంట్లో వంట ఎవరు చేస్తారు? స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలా వద్దా? కుక్కర్ పెట్టావా లేదా? ఆల్రెడీ పెట్టాను. విజిల్ ఎవడేస్తాడు? విజిల్ కావాలంతే కదా. నన్ను చూసి విజిల్ వేస్తావా? అది కాదు, కుక్కర్. కొట్టండి కానీ లోపలికి వెళ్ళి కొట్టండి. పట్టుకెళ్ళండి రా శుభ్రం. సార్ ఎలాగని మీరు కాపాడాలి సార్. ఏమైందయ్యా? ఇన్ని ఎక్కడో చూసినట్టుంది. ఇదే సార్ స్వచ్ఛదనం, ప్రేమికుడు, బాంపండు, జాంపండు ఏవో చెప్పాడు కదా. చాలా చెప్పేటప్పుడు ఏమైందా శివారెడ్డి? మీరు ఎలాగైనా సార్ నాకు విడాకులు ఇప్పించాలి సార్. విడాకులా? అప్పుడేమో పెళ్ళి అన్నావు. అంటే నన్ను చంపేస్తున్నారు సార్. నీకు విషయం చెప్పనా? ఈ వయసులో నువ్వు విడిపోవడం కన్నా పైకి పోవడమే చాలా ఈజీ. ఏం మాట్లాడుతున్నావురా? ఊరుకోండి సార్. మరి మీరు ఎలాగైనా మీరు నాకు విడాకులు ఇప్పించాలి సార్. విడాకులు అంటే ఇప్పటికిప్పుడు ఎలా ఇప్పిస్తావు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆడాలి. ఊరుకో అత్తమ్మ, పెద్దదానికి నువ్వు నలుగురు మధ్యలో ఇలా చేయి చేసుకోకూడదు తెలుసా అల్లుడి మీద. నన్ను కాపాడుతారో లేదో సార్ మీరు. శివారెడ్డి నేను వస్తానయ్యా, ఇంటికి వెళ్ళాలి. వస్తూ ఉన్నాను సార్, లేదంటే మధ్యలో నాగేడు వచ్చేసారు మళ్ళీ. గిన్నెలు దోవుకోవాలి, బట్టలు ఉతకాలి, ఎన్ని పనులు ఉన్నాయో సార్. అంటే పసిపిల్లడిని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారా? పసిపిల్లడువా? శివారెడ్డి రిజైన్ లెటర్ ఇంటికి పంపి. 60 ఏళ్ల వయసు వేసుకొని నీకు నేను అత్తని, నువ్వు పసి పిల్లాడివి, చిన్న కందువి నువ్వు. కంది కాదు పంది. నన్ను ఇన్స్పెక్టర్ గారు కాపాడలేరని తెలిసిపోయింది. నన్ను నేనే పట్టుకుని ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరికీ చెప్తున్నా, పెళ్ళాన్ని కొట్టాలనుకుంటే గుమ్మం బయటకు వచ్చి కొట్టకండి. వాళ్ళు తలుపేసి కుక్కను కొట్టినట్టు కొడతారు. ఎవ్వరికి చెప్పుకోలేము. వస్తా. మొత్తానికి రాఘవ బాగుంది, అందరు బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. స్కిట్ చాలా బాగుంది. ఖుష్బూ మ్యామ్, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ గారు, స్కిట్ బాగుంది. ఒక చిన్న మెసేజ్ లాస్ట్ లో ఇచ్చారు మీరు. ఇలాంటి స్కిట్ మీరు చాలా చేశారు, చాలా చూసారు. ఇట్ వాస్ నైస్. So judges, overall ga what about the scores? Khushbu garu, Shivaji garu. So judges, Rocket Raghava and team ki scores 18 out of 20.